సన్ రైజ్ హైదరాబాద్ గెలవడం వర్షం కూడా ఇష్టం లేదు. వెయ్యక మంచి బౌలింగ్ వేసి ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ రిస్ట్రిక్ట్ చేసినా కూడా, పవర్ ప్లేలో 5 వికెట్లు తీసినా కూడా, ఫస్ట్ ఓవర్లో, సెకండ్ ఓవర్లో, థర్డ్ ఓవర్లో ప్యాట్ కమిన్స్ ఫస్ట్ బాల్కి వికెట్ తీసినా కూడా వర్షం వచ్చి పడిపోయి మ్యాచ్ని అడ్డంగా ఆపేసి చెరొక పాయింట్ షేర్ చేసుకోవడం. దాంతో సన్ రైజ్ హైదరాబాద్ ఒఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. అంటే నేను ప్రివ్యూలోనే చెప్పాను, భూకంపం రావాలి, సునామీ రావాలి, యుద్ధాలు జరగాలి, ఏవేవో జరగాలి, అప్పుడు కానీ క్వాలిఫై అయ్యే ఛాన్సులు లేవు. అది ఇప్పుడు ఖరారు అయిపోయింది మొత్తానికి. అసలు ఏం జరిగింది ఈ మ్యాచ్లో, ఎందుకు ఇలా, అది కూడా కాస్త మాట్లాడుకుందాం. అలాగే ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ ఇప్పటిదాకా ఈ సీజన్లో అది జరగబోతోంది. నెక్స్ట్ ఇట్స్ ఎంఐ టేకింగ్ ఆన్ జీటీ వాంఖేడే స్టేడియంలో. వెరీ గుడ్ మ్యాచ్. ఎందుకు అది ఇంపార్టెంట్ చెప్తా. దాంతో పాటు 7 టీమ్స్ మిగిలిన్నాయి ఈ రేస్ టు ప్లే ఆఫ్స్లో. ఎవరికి ఎంత అవకాశాలు ఉన్నాయి, ఎవరితో ఇంకా మ్యాచ్ ఆడబోతున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఆఖరి దాకా చూడండి, ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఎంత బాగా బౌలింగ్ చేసినా కూడా, ఇన్ఫాక్ట్ వాళ్ళ సీజన్లోనే ది బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా గెలుపు రాలే. ఒక పాయింట్ మాత్రమే. బికాస్ ది వరుణ్ దేవుడు థాట్ ఐ హ్యావ్ టు గో వాచ్ ది పర్ఫార్మెన్స్. ఇంత బాగా బౌలింగ్ చేస్తున్నప్పుడు మా వాళ్ళు నేను చూడకపోతే ఎలా అనుకున్నారు. మా డాష్ మ్యాగిల్గిరి అయిపోయింది. ఏంద్రా జరిగింది మ్యాచ్లో అంటే, ఒక ఇన్నింగ్సే జరిగింది. సో సమరీ కూడా చాలా స్మాల్గా ఉంటుంది. 133కి 20 ఓవర్స్ డిస్ట్రిక్ట్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ని సన్ రైజ్ హైదరాబాద్. 2 40s స్టబ్స్ నుంచి, అశుతోష్ శర్మ నుంచి, మిగతా అంతా కూడా వచ్చినట్టు వెళ్ళిపోయారు అనమాట. జరిగింది అంతే. 3 వికెట్లు ప్యాట్ కమిన్స్కి, 3 పాయింట్ సంథింగ్ ఎకానమీ జయదేవ్ ఉనాద్కట్కి. అలా అద్భుతంగా బౌలింగ్ చేసి సెటప్ చేశారు మొత్తం అంతా కూడా. హర్షల్ పటేల్ వికెట్ తీసుకున్న ఎక్స్పెన్సివ్, జీషాన్ కూడా కాస్త ఎక్స్పెన్సివ్గానే ఉన్నాడు, అభిషేక్ శర్మ కూడా ఓవర్ వేయడం, ఇవన్నీ కూడా చూసాం అనమాట. డీటెయిల్గా మాట్లాడుకుందామా? పెద్ద ఏమీ లేదు, కానీ లైట్గా టచ్ చేద్దాం. పెద్ద మార్పులు ఏంటంటే, యాక్చువల్లీ సచిన్ బేబీని ఆడించారు. నితీష్ కుమార్ రెడ్డి ఒంట్లో బాగాలేదుట, అందుకని తనను ఆడించారు. బట్ తనకు బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఫీల్డ్లో 2-3 మంచి స్టాప్స్ చేశాడు. అలాగే మొహమ్మద్ షమీని డ్రాప్ చేశారు. ఇది డ్రాప్ చేశారని చెప్పడమే సరే, ఎందుకంటే తను అసలు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు కాబట్టి హీ వాజ్ డ్రాప్డ్. తన స్థానంలో యశాన్ మలింగాని తీసుకొచ్చారు. బికాజ్ ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ తీసుకొచ్చారు కాబట్టి కమిండు మెండెస్ని వదిలేయాల్సి వచ్చిందనమాట. ఇలా మార్పులు చేసుకొని అడుగు పెట్టారు ఈ మ్యాచ్లోకి సన్ రైజ్ హైదరాబాద్. ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో వాళ్ళు నట్టుని తీసుకొచ్చారు వాళ్ళ మాజీ టీం పైన ఆడడానికి. బట్ తనకు కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు బికాజ్ వర్షం పడింది తన మాజీ హోమ్ గ్రౌండ్లో. మొత్తానికి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ అగైన్ వాళ్ళు కూడా చేయాల్సి వచ్చింది బికాస్ టాస్ ఓడిపోయారు. దే వర్ 29 for 5 బికాస్ ప్యాట్ కమిన్స్ వేసిన ఫస్ట్ బాల్కి వికెట్, సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్కి వికెట్, థర్డ్ ఓవర్లో ఫస్ట్ బాల్కి వికెట్. తన పార్ట్నర్ ఎవరు వికెట్ టేకింగ్లో అంటే ఇషాన్ కిషన్. తన కీపింగ్లో ఇచ్చారు, వెనకాల నుంచున్నాడు. వాస్తు ప్రభావం అనుకుంటా, అంటే వికెట్ వెనకాల కొంచెం బరువు తగ్గించారు. క్లాస్ని బయటకు వేసేసి ఇషాన్ కిషన్ వేశారు. ఆ బరువు తగ్గడం వర్కౌట్ అయినట్టుగా ఉంది. మరి అంతకుమించి ఇంకేం చెప్పగలుగుతారు? 3 ఎడ్జ్లు చక్కగా పట్టాడు. తర్వాత ఇంకో 2 క్యాచ్ పట్టాడు. ఇంకోటి కేఎల్ రాహుల్ కూడా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. వెరీ నైస్ టు హిస్ రైట్. ఓవరాల్గా 4 క్యాచ్లు పట్టాడు. ఫస్ట్ 5 డిస్మిసల్స్లో 4 తన హస్తం, తన గ్లవ్స్ ఉన్నాయి బేసికలీ. అలా స్టార్ట్ చేశారు సన్ రైజ్ హైదరాబాద్. 29 for 5 దగ్గర విప్రాజ్ నిగమ్ వచ్చాడు బ్యాటింగ్ చేయడానికి. ఒక చిన్న పార్ట్నర్షిప్ డెవలప్ అయింది. యాక్చువల్లీ కనుక సన్ రైజ్ హైదరాబాద్ కొంచెం కష్టపడి ఓ 10-15 ఓవర్స్లో వీళ్ళని ఆల్అౌట్ చేసుంటే, ఓ 60-70కి ఆల్అౌట్ చేసుంటే, ఒక 5 ఓవర్స్ సన్ రైజ్ హైదరాబాద్ అన్న బ్యాటింగ్ చేసేస్తుంటే, తర్వాత వర్షం పడి ఉంటే 2 పాయింట్లను వచ్చి ఉండేవేమో. బికాస్ 5 ఓవర్స్ కనీసం అవ్వాలిగా T20 గేమ్ అవ్వాలంటే. కానీ 20 ఓవర్స్ దాకా సాగదీశారు. జీడి తెలుసా మీకు? జీడి మాళ్ళగా సాగదీశారు. అందుకని జరిగింది ఏంటంటే, వాళ్ళు 20 ఓవర్స్లో 133 కొట్టారు. తర్వాత ఇంపాక్ట్ సబ్గా వచ్చిన అశుతోష్ శర్మ బాగా ఆడాడు. తనకు 40 చిల్లర కొట్టడం, స్టబ్స్ ఒక 40 కొట్టడం, వాళ్ళిద్దరి మధ్యన 60+ పార్ట్నర్షిప్. అది మొత్తానికి చిలికి 133 అయిందనమాట. తర్వాత చిలికి గాలివానే అయింది. చాలా పెద్ద వర్షం వచ్చింది. మటాష్ మ్యాచ్ అయిపోయింది. దీంతో ఒఫీషియల్గా సన్ రైజ్ హైదరాబాద్ రూల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విల్ బి వెరీ హ్యాపీ. 2 పాయింట్లు పోవాల్సింది కాస్త 1 పాయింట్ వచ్చింది. దాంతో వాళ్ళు ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్లో ఉన్నారు, 13 పాయింట్స్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా 3 మ్యాచెస్ మిగిలినాయి. వాళ్ళు కూడా క్వాలిఫై అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఏ టీం ఏం చేస్తే క్వాలిఫై అవుతారో చెప్తా. దానికంటే ముందర నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడదాం. ది నెక్స్ట్ గేమ్ ఈజ్ బిట్వీన్ ఎంఐ అండ్ జీటీ. మ్యాచ్ ఏమో వాంఖేడేలో. నౌ వాంఖేడేలో మ్యాచ్ ఎంఐకి హోమ్ గేమ్. ఎంఐకి 2 హోమ్ గేమ్స్ మిగిలిన్నాయి. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఎంఐ ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ఐపీఎల్ చరిత్రలో ఇదే వరుసగా 7 విజయాలు నమోదు చేసుకోవడం. 7 తలా ఫర్ రీజన్ అంటారా? సంబంధం లేకుండా ఎందుకంటారు మీరు కూడా? అది సిఎస్కే, ఇది ఎంఐ. ఏదో నంబర్ కలిసింది కాబట్టి చెప్పాను అంతే, ఫ్లోలో ఫాలో అయిపోండి. బట్ ఆ 7th విన్ వస్తుందా లేదా చూడాలి. బట్ వాళ్ళకి ఎదురుగా ఉన్నది జీటీ, వెరీ టఫ్ టీమ్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ టీమ్స్ గురించి మాట్లాడే ముందర కగిసో రబాడా గురించి మాట్లాడదాం. రబాడా వెనక్కి వచ్చాడు, నెల తర్వాత వెనక్కి వచ్చాడు. నెల క్రితం ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, ఏదో పర్సనల్ కారణాల వల్ల ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళు దేశంకి వెళ్ళిపోయాడు అని చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే
ఐపీఎల్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇది మొత్తం ఎందుకు దీన్ని క్రికెట్ ఎందుకు అంటాం, దీన్ని బ్యాటింగ్ అని చెప్పేసి స్పోర్ట్ పేరు మార్చేయండి, ఎలాగో బౌలర్లు ఆటమమ్మలుగా అయిపోయారు, బౌలింగ్ మెషిన్లు పెట్టుకుని ఆడేసేయండి అని చెప్పి ఒక కమెంట్ ఇచ్చేశాడు. దాని తర్వాత గట్టిగా కోపం చేసి కన్నెర్ర చేసి దాన్ని పంపించారు అని రూమర్లు వచ్చాయి. పుకార్లు ఏముంది, చాలా వస్తాయి. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు తెలిసింది SA-20 జరుగుతున్నప్పుడు తను రిక్రియేషనల్ డ్రగ్ ఒకటి తీసుకున్నట్ట. ఏదో మనకు తెలియదు, రకరకాల డ్రగ్స్ ఉంటాయి, కొకైన్ అంటారు, LSD అంటారు, మ్యారివానా అంటారు. మరి ఏ రిక్రియేషనల్ డ్రగ్ తీసుకున్నాడో మొత్తానికి ఆ డోపింగ్ శాంపుల్ కలెక్ట్ చేసి ఉంటారు, దాంట్లో బయటపడింది. అది బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. SA-20లో తీసుకున్న శాంపుల్ తర్వాత ఇప్పుడు బయటపడింది. అది రాగానే 1 month సస్పెన్షన్ ఇచ్చారనమాట. అప్పుడు చెప్పకుండా దీనికి సస్పెండ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు. వెనక్కి వచ్చేస్తూ ఇప్పుడు కగిసో రబాడా, నేను చాలా చింతిస్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ మై బిహేవియర్, అందరికీ ధన్యవాదాలు చెప్దాం అనుకున్నా, ఎవరైతే సపోర్ట్ చేశారు ఈ టైంలో అని చెప్పేసి ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నౌ హీఈస్ రెడీ టు జాయిన్ ద స్క్వాడ్. అది మ్యాటర్. ఇంత ముందర న్యూజిలాండ్ ప్లేయర్ ఐ థింక్ బ్రేస్వెల్ కూడా ఇలానే ఒక డ్రగ్ అబ్యూస్ చేసి, కొకైన్ అబ్యూస్ చేసి తనకు కూడా ఒక 3 నెలల సస్పెన్షన్, దాని నెలకి కుదించారు. ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇవి జరుగుతుంటాయి. ఎవరన్నా పొరపాటుని డ్రగ్స్ లాంటివి తీసుకుంటే, మీరు డోపింగ్లో పట్టుబడితే మీ మీద ఫైన్ ఆర్ పనిష్మెంట్ దొరుకుతుంది మీకు. ఇది కంటిన్యూస్గా చేస్తే బ్యానే పడవచ్చు. ఇది ప్రతి స్పోర్ట్లో ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ అథ్లెటిక్స్లో, ఒలింపిక్ స్పోర్ట్స్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది డ్రగ్ టెస్టింగ్. వాళ్ళైతే ఇంకా అనబాలిక్ బ్యాండ్ స్టెరాయిడ్స్ కూడా తీసుకోకూడదు. ఐఎమ్ షూర్ యూ నో అబౌట్ దిస్. సో ఇది రబాడా వెనక్కి రావడానికి గల కారణం, లేకపోవడానికి గల రీజన్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ వాంకెడే. పిచ్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఐ థింక్ ఇదే పిచ్ పైన అగేన్స్ట్ ఆర్సీబీ అగేన్స్ట్ సిఎస్కే ఆడారట. ఆర్సీబీతో ఓడిపోయారు, సిఎస్కేతో గెలిచారు. ఒక హై స్కోరింగ్ పిచ్ గానే దీనికి ఒక పేరు, ఒక రెప్యుటేషన్. సో అలాంటి మ్యాచే చూడొచ్చు ఇక్కడ మరోసారి. ఐ థింక్ గట్టి కొట్టుకుంటారు బాస్. ఎందుకంటే ఇటు పక్క చూస్తే ఎంఐ, బిఫోర్ గెట్ టు ద ప్లేయింగ్ లెవెన్స్ అండ్ స్టఫ్, ఎంఐ ఏంటంటే తోపు బౌలింగ్ సైడ్ ఉందా, బోల్ట్, బుమ్రా, చహర్. జీటీకి వాళ్ళ బలం ఏంటి బ్యాటింగ్లో? వాళ్ళ టాప్ 3, వాళ్ళ త్రయం గిల్, సుదర్శన్, బట్లర్. సో బోల్ట్, బుమ్రా, చహర్ వర్సెస్ గిల్, సుదర్శన్, బట్లర్. ఇది ఎలా అంటే ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అండ్ ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అన్ అన్స్టాపబుల్ ఫోర్స్. ఏమవుతుంది? ఎక్స్ప్లోషన్. సో ఆ ఎక్స్ప్లోషనే చూసే అవకాశం ఉంది అనిపిస్తోంది ఈ మ్యాచ్లో, బికాజ్ ఇలాంటి ఒక బ్యాట్లు ఉంది. నౌ ఇట్స్ నాట్ జస్ట్ దిస్, బికాజ్ బౌలింగ్ ఆఫ్ జీటీ చూసుకున్నా సరే, దిస్ సిరాజ్, దిస్ ప్రసీజ్, దిస్ రషీద్, దిస్ సాయి కిషోర్, అండ్ రబాడా కూడా బహుశా యాడ్ అవుతాడేమో. నెట్స్లో ప్రాక్టీస్ చేయలేదా, బట్ తను కూడా ఆడే ఛాన్స్లు అయితే ఉన్నాయి, అవైలబుల్ ఫర్ సెలెక్షన్. తను వస్తే అగేన్స్ట్ ద మైటీ ముంబై ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ రోహిత్ శర్మ, రాయన్ ట్రికిల్టన్. నంబర్ 3లో ఎవరు వస్తారో ఎవరికి తెలియదు. విల్ జాక్సా, లేకపోతే సూర్యకుమార్ యాదవా, లేకపోతే హార్దిక్ పాండ్యానా, తిలక్ వర్మనా, ఎవరు వచ్చినా సరే నా బ్యాటిల్ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. సో దిస్ ఇస్ వై ఇట్స్ గోట్ బి ఎన్ ఎక్సైటింగ్ కాంటెస్ట్. అసలు మిస్ అవ్వకూడదు. ఏం పనున్నా సరే పూర్తి చేసుకొని కరెక్ట్గా ఆ 7:30కి ఫస్ట్ బాల్ పడేసరికి వచ్చేసారు మీరు మ్యాచ్ చూడడానికి. చూడండి, మిస్ అవ్వకండి. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఓకేనా, అది ఈ మ్యాచ్ అనమాట. నా ప్లేయింగ్లో విషయానికి వస్తే మిచ్ శాంట్నర్ ఫర్ ఎంఐ, తను ఫిట్గా ఉన్నాడా లేదా క్వశ్చన్. తను ఒకవేళ ఫిట్గా ఉంటే ఐ థింక్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ బాష్. లేదు అంటే బాష్ కంటిన్యూ చేస్తాడు. అదర్వైజ్ మిగతా అంతా సేమ్. మన కరణ్ శర్మ ఆడాడు, తన ఇంపాక్ట్ సబ్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు పక్కకు వస్తే ఫర్ జీటీ నాకు అన్నట్టుగా కగిసో రబాడాని ఆడిద్దాం అనుకుంటే ఇషాంత్ శర్మ స్థానంలో వస్తాడు, లేకపోతే యాస్టీస్గా అదే 11తో ఆడతారు వాళ్ళు. అండ్ ద 12 ఆఫ్ కోర్స్ ఈవెన్చువల్లీ ఎవరైతే ఇంపాక్ట్ సబ్గా వస్తారో. బట్ ద కీ థింగ్ టు వాచ్ అవుట్ ఫర్ ఇందాక చెప్పినట్టుగా ఇస్ ద జీటీస్ టాప్ 3. వాళ్ళ సక్సెస్కి కారణమే వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ రన్ స్కోర్ చేయడం. ఇప్పటిదాకా అంటే 10 మ్యాచ్ల్లో కూడా ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకళ్ళు ముగ్గురులో హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. ఎవరో ఒకళ్ళు మ్యాచ్ గెలిపిస్తారు. వాళ్ళ ముగ్గురు కలిసికట్టుగా ఫెయిల్ అయింది లేదు. ఆ ముగ్గురికి చెక్ పెట్టగలిగిన బౌలర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. బుమ్రా అండ్ బోల్ట్ అండ్ చహర్ న్యూ బాల్ తోటి పవర్ ప్లే వికెట్స్ తీసే బౌలర్స్ వీళ్ళు. అదే కనుక చేయగలిగితే వి కుడ్ సీ ఫర్ ద ఫస్ట్ టైం జీటీ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవ్వడం. అది జరగడం బహుశా ఇప్పుడే బెటర్ ఏమో ప్లే ఆఫ్స్ కంటే కూడా. బికాజ్ నా భయం ఏంటంటే ఫర్ జీటీ సడన్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళాక ముగ్గురు అవుట్ అయిపోతే తర్వాత ఏం చేయాలో తెలియక మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అది ముందరే జరిగిపోతే, అది టెస్ట్ అయిపోతే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. లేకపోతే వెనకాల ఎక్కడో ఉంటుంది బుర్రలో, అరే ఇప్పటిదాకా టెస్ట్ అవ్వలేదే, అవుట్ అవుతాయి ఏంటి అని. లెట్స్ సీ ఏం జరుగుతుందో. అండ్ అఫ్ కోర్స్ ఎంఐ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ తోటి ఓసారి నువ్వు వెళ్తావా, ఎరబుజ్జి నువ్వు వెళ్తావా, ఎరబుజ్జి నువ్వు వెళ్తావా అన్నట్టుగా పంచుకుంటున్నారు. ఆ నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఎవరు వచ్చినా సరే రన్ స్కోర్ చేస్తున్నారు. అది వాళ్ళకి బాగా బలంగా మారింది. వాళ్ళు ఇలా మ్యూజికల్ చైర్స్ ఆడడం యాక్చువల్గా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో స్టెబిలిటీ లేదు అని చెప్పాలి, కానీ అది ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. విచిత్రం కదా. కాకపోతే పర్పుల్ క్యాప్ హోల్డర్ ఉన్నాడు జీటీ దగ్గర, సిరాజ్ ఉన్నాడు మంచి ఫామ్లో, ఇషాంత్ ఆడితే ఇషాంత్, లేదంటే రబాడా, అండ్ అఫ్ కోర్స్ రషీద్ ఖాన్ తిరిగి ఫామ్లోకి వస్తున్నాడు. వాళ్ళందరూ కలిసి ఒక మంచి కాంటెస్ట్ మనకైతే ఇవ్వబోతున్నారు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, రాయన్ ట్రికిల్టన్ ఫామ్లో ఉన్నాడు, తిలక్ వర్మ రన్స్ కొట్టాడు, సూర్య తన కెరీర్లో ఎప్పుడు ఇంత కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయలేదు. తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాట్తో బాల్తో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి మీకు? ఎంఐ అయితే తోప్ సైడ్లో ఉంది, కానీ వరుసగా 7 గెలవగలరా?
ఓన్లీ టైం విల్ టెల్. ఇదన్నమాట ఈ మ్యాచ్ ముచ్చట్లు. బాగుందా? తప్పకుండా చూడండి. సరే, ఇప్పటిదాకా వీడియో చూసింటే కనుక గివ్ మీ లైక్, బికాజ్ వీడియో ఆటోమేటిక్ ఎక్కువ మంది చూపిస్తుంది యూట్యూబ్. అండ్ అలాగే ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే స్టంప్టేల్స్కి కన్సిడర్ డూయింగ్ దట్, బికాజ్ వీడియో నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే ఫోర్స్ ఏమీ లేదు. అది అట్లా గివ్ us some validation అనమాట. నౌ నెక్స్ట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా మంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. అది క్వాలిఫికేషన్ సినారియో ఏంటి, రేస్ టు ప్లే ఆఫ్స్కి వచ్చేసాం కదా, ఎవరికి ఎంత ఛాన్సులు ఉన్నాయి. 7 టీమ్స్ ఇప్పుడు రేస్లో ఉన్నాయి కదా, 3 ఎలిమినేట్ అయిపోయాయి. ఏవి? సిఎస్కే, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్. ఈ ముగ్గురు అస్సాం బండి పట్టేసుకున్నారు. 7 ఇంకా ఉన్నారు. ఎవరికి ఎంత ఛాన్సులు ఉన్నాయో పై నుంచి వెళ్ళిపోదాం. అంటే టాప్ ఆఫ్ ద టేబుల్ నుంచి 1 to 7 వెళ్ళిపోయి చూసేసుకుందాం, టకటక చూసేద్దాం. ఏమా ఫస్ట్ టీం టాప్ లోన ఆర్సీబీ. 11 మ్యాచ్లు అయిపోయాయి, వాళ్ళకి ఇంకా 3 గేమ్స్ ఉన్నాయి. ఎవరెవరితో ఆడాలి వాళ్ళు, ఎవరితో ఆడాలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఎల్ఎస్జీతో, ఎస్ఆర్హెచ్తో, కేకేఆర్తో. ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్. ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ హోమ్ గేమ్స్, ఎల్ఎస్జీ అవే గేమ్. సో ఒకటి గెలిస్తే 18కి వెళ్ళిపోతారు. ఇంత బాగా స్టార్ట్ చేసి ఇంత మంచి పొజిషన్లో ఉన్న తర్వాత వాళ్ళు టాప్ 2లో ఒక స్థానాన్ని ఏం చేస్తారు. సో అవే గేమ్ గెలిస్తే 7 out of 7 అవే గేమ్స్ అవుతాయి వాళ్ళకి. ఎల్ఎస్జీతో గెలిస్తే కనుక ఇప్పటికి 6 గెలుచున్నారు. హోమ్ గేమ్స్ కూడా గెలవడం అలవాటు చేసుకున్నట్టుగా ఉన్నారు, బికాజ్ 2వ మ్యాచ్ గెలిచారు మొన్న, ఇంకో 2 మిగులున్నాయి. అది చేస్తారా అన్నది చూడాలి ఇక్కడ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ తోటి. సో వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్స్. కేకేఆర్ కూడా ఇంకా రేస్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ బయటకు వెళ్ళిపోయారు, బట్ ఎస్ఆర్హెచ్ బి డేంజరస్ సైడ్, బికాజ్ బయటకు వెళ్ళిపోయారు. ఎవరు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు. ఎల్ఎస్జీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అంత గొప్పగా లేదు. సో దట్ కుడ్ బి ఎ గేమ్. ఆర్సీబీ గెలిచి సీల్ చేయొచ్చు, ఆ క్యూ పెట్టేసుకోవచ్చు వాళ్ళ పేరుకి అగేన్స్ట్గా. ఇక్కడ 5 టీమ్స్ పొటెన్షియలీ 18 పాయింట్లకు రావచ్చు. సో నెట్ రన్ రేట్ కూడా ఇంపార్టెంట్గా ఉండొచ్చు. 20 గెలిపోతే సేఫ్, అంటే 2 గెలిస్తే సేఫ్ ఆర్సీబీ. 1 గెలిస్తే తర్వాత రిజల్ట్స్ మీద కొంచెం కన్నేసి ఉంచాల్సి వస్తుంది. టాప్ 4లో ఉంటారేమో, బట్ స్టిల్ మీకు ఆ కంగారు ఉండదంటే గెలిచారన్నమాట. ఇది ఆర్సీబీ. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ సెకండ్ స్పాట్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. వీళ్ళకి కూడా 11 మ్యాచ్లో 15 పాయింట్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మ్యాచెస్ వీళ్ళకి డీసీతో, ఎంఐతో, ఆర్ఆర్తో. డీసీ అండ్ ఎంఐ నెక్స్ట్ ఆర్ హోమ్ గేమ్స్, ధర్మశాలలో ఆడతారు. అండ్ దెన్ ఆర్ఆర్తో అవే గేమ్. డీసీ వాళ్ళ ఒక పాయింట్ ఏదైతే వచ్చిందో అగేన్స్ సన్ రైజ్ హైదరాబాద్, దాని తర్వాత ప్రతిదీ గెలవాల్సిన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అన్ని గెలిస్తేనే 17కి వస్తారు. సో దే విల్ కమ్ రియలీ హార్డ్ అగేన్స్ పంజాబ్ కింగ్స్. ఎంఐ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ కాంటెస్ట్. ఎంఐ అండ్ పంజాబ్ కింగ్స్ అయితే హోమ్ గేమ్ ఫర్ పంజాబ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నది. అండ్ అఫ్ కోర్స్ అగైన్ ఆర్ఆర్ ఎలిమినేటెడ్ సైడ్, బట్ వాళ్ళు కేకేఆర్ని మనం ఆల్మోస్ట్ ఓడించారు. ఒక రన్నే తేడా వాళ్ళకిను కేకేఆర్కి. సో ఈజీ తీసుకోవడానికి లేదు, విచ్ ఇస్ వై ఐ థింక్ పంజాబ్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దట్స్ హౌ ద రేస్ టు ప్లే ఆఫ్స్ ఈస్ గోయింగ్ టు షేప్ అప్. నెక్స్ట్ టీమ్ ఇస్ జీటీ. ఈ జీటీ నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతుంది ఎంఐ తోటి. ఎంఐ నెక్స్ట్ టీమ్ గురించి మాట్లాడతాం మనం. బట్ ఈ జీటీ ఎంఐలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ పెరుగుతుంది. ప్రస్తుతానికి 14 పాయింట్స్లో ఉన్నారు. 10 గేమ్స్ ఆడ ఒక గేమ్ ఎక్స్ట్రా ఉంది వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళతో పోలిస్తే. దట్స్ జీటీస్ అడ్వాంటేజ్, విచ్ మీన్స్ దట్ పొటెన్షియలీ వీళ్ళు టాప్ 2లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎంఐతో ఆడాలి అవే గేమ్, డీసీతో ఆడాలి అవే గేమ్. డీసీస్ లో ఆన్ కాన్ఫిడెన్స్ మైండ్ యూ. ఎల్ఎస్జీతో హోమ్ గేమ్ అండ్ సిఎస్కేతో హోమ్ గేమ్. సిఎస్కేతో హోమ్ గేమ్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళకది. అప్పటికి వాళ్ళ ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ అయిపోతే ఇంకా ఫ్రీగా ఆడతారు. బట్ ఎల్ఎస్జీ అగైన్ నాట్ హై ఆన్ కాన్ఫిడెన్స్. సో దీంట్లో చూస్తే కనుక ఎంఐ విల్ బి అ టఫ్ గేమ్. డీసీలో ఐ వుడ్ థింక్ దట్ జీటీ విల్ స్టార్ట్ as a favorites. అండ్ ఎల్ఎస్జీ సిఎస్కేలో కూడా జీటీ కామ్గా అనుకుంటారు, లేదురా మా మనకి 2 పాయింట్లు వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ 4 గేమ్స్ ఉండడం వీళ్ళకి ఒక ఎక్స్ట్రా గేమ్ కంపేర్ టు ది అదర్స్ ఈస్ గోయింగ్ టు బి ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్ ఫర్ జీటీ. నెక్స్ట్ టీమ్ ఇస్ ఆఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్. ప్రస్తుతానికి 4th పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ జీటీతో ఆడబోతున్నారు. ఎవరు గెలుస్తారో యూ అండర్స్టాండ్, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న తర్వాత పంజాబ్ కింగ్స్తో ఒక అవే గేమ్ ఆడతారు, వెరీ వెరీ టఫ్ గేమ్ అగైన్. అండ్ డీసీతో ఆడతారు హోమ్ గేమ్. సో నో ఈజీ గేమ్స్. బట్ డీసీ గనక దీని ముందు వాళ్ళు ఎవరంతా మ్యాచ్ ఆడేసి అది ఓడిపోతే వాళ్ళ ప్లే ఆఫ్స్ బయటకు వెళ్ళిపోయింది అనిపిస్తే అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బడిపోద్ది. అది ఎంఐకి కాన్ఫిడెంట్గా మారచ్చు. లైక్ ఐ సెడ్, ఆర్సీబీ టాప్ 2లో ఉండాలనుకుంటారు, పంజాబ్ కింగ్స్ టాప్ 2లో ఉండాలనుకుంటారు, జీటీ కూడా టాప్ 2లో ఉండాలనుకుంటారు, అలాగే ఎంఐ కూడా టాప్ 2లో ఉండాలనుకుంటారు. దానికి జీటీని ఓడించడం ఎంఐకి చాలా ఇంపార్టెంట్. వైసీ వర్సా ఫర్ జీటీ ఆల్సో. మిగతా రెండిట్లో కూడా ఒకటి గెలిస్తే 16, ఇంకో రెండిట్లో కనీసం 1, కుదిరితే 2 గెలిస్తే 20కి వెళ్తారు. దట్ ఈస్ ది ఐడియల్ పొజిషన్ టు బీ ఇన్ టాప్ 2 ఉండడానికి. సో ఇది ఎంఐ పరిస్థితి అనమాట. నెక్స్ట్ ఇస్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉన్నారు. 11 మ్యాచ్లు ఆడి 13 పాయింట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 13 ఇస్ అ వెరీ ట్రికీ నెంబర్ టు హ్యావ్, బికాస్ 3 మ్యాచెస్లో 3 గెలిస్తే 17. బట్ 3 ఎవరితో ఆడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్ విషయం. పంజాబ్ కింగ్స్ అవే గేమో దూల తీరిపోతుంది. దీంతో జీటీతో హోమ్ గేమ్. జీటీతో ఆడడం కొంచెం కష్టమే, బికాజ్ జీటీ ఇస్ ఇన్ఫార్మ్ సైడ్. అండ్ ఎంఐతో ఆడాలి. సో యాక్చువల్లీ డీసీ వాళ్ళు చాలా కష్టాన్ని పెంచేసుకున్నారు. మొదటి 4 మ్యాచ్లో 4 గెలిచి, తర్వాత 7 మ్యాచ్లో 2 మాత్రమే గెలిచి, 1 వాష్అవుట్ అయ్యి లక్కీలో ఒక పాయింట్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే 3కి 3 గెలవాల్సిన పొజిషన్లోకి వచ్చేసేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ యాక్చువల్లీ 2 గెలిచినా కూడా 17 పాయింట్లు కాబట్టి మేబీ దే కెన్ స్నీక్ త్రూ. బట్ 3కి 3 గెలిస్తే 19, విచ్ విల్ పుట్ దెమ్ ఇన్ ద టాప్ ఫర్ ష్యూర్.
సో ఆ 3 గెలవాలంటే తోపు టీంలు కొట్టాలి. పంజాబ్ కింగ్స్ని కొట్టాలి, జీటీని కొట్టాలి, ఎంఐని కొట్టాలి, పొటెన్షియలీ టాప్ 4లో ఫినిష్ అయ్యే సైడ్స్ ఇవి. నాట్ గోయింగ్ టు బి ఈజీ, నాట్ గోయింగ్ టు బి ఈజీ అట్ ఆల్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. కోల్కతా నైట్ రైడర్స్ 6th పొజిషన్లో ఉన్నారు. 11 మ్యాచ్ల్లో వీళ్ళకి 11 పాయింట్స్. వీళ్ళు కూడా పంజాబ్ కింగ్స్తో వాష్అవుట్ అయిన మ్యాచ్ ఒక పాయింట్ వచ్చింది, దానివల్ల అలా కొట్టుమిట్లు ఆడుతున్నారు. కానీ ఎలా అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా 3 గెలిస్తే 17కి వెళ్తారో, వీళ్ళు కూడా 3 గెలిస్తే 17కి వెళ్తారు అన్నమాట. ఇప్పుడు బాలేదు భయ్యో పొజిషన్ వీళ్ళకి కూడా. ఎవరితో ఆడాలి? సిఎస్కేతో ఆడాలి. దట్స్ ప్రాబ్లీ స్లైట్లీ ఈజర్ గేమ్ ఫర్ కేకేఆర్. హోమ్ గేమ్ వాళ్ళకి అది. ఎస్ఆర్ఎస్తో ఆడాలి. ఎస్ఆర్ఎస్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ హోమ్కి వెళ్ళి ఆడాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ పిచ్ comes up and all of that. And RCBతో away game ఆడాలి, అంటే RCB home game అనమాట అది. సో KKR RCB that will be a very interesting contest. KKRకి పొటెన్షియలీ క్వాలిఫై అవ్వడానికి మేబీ ఆ మ్యాచ్ దాకా ఛాన్సెస్ ఉండి అదొక వర్చువల్ నాకౌట్ గేమ్గా మారితే దెన్ ప్రెషర్ ఇస్ ఆన్ KKR. సో ఇక్కడ క్లియర్గా KKR పైన కొంచెం ప్రెషర్ అయితే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ వీళ్ళు ఆ టాప్ 4లోకి వెళ్ళాలి అంటే ఐ థింక్ 3rd or 4th స్పాట్ మాత్రమే దొరుకుతుందేమో, మేబీ 4th స్పాట్ మాత్రమే దొరికే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. దాంట్లో కూడా ఒక మ్యాచ్ ఓడిపోయారంటే అంతే సంగతులు. సో ప్రతిదీ గెలవాలి. నాట్ ఈజీ పొజిషన్ ఫర్ టు బి ఇన్. లాస్ట్ టీమ్ ఎవరికైతే అవకాశం ఉందో లక్నో సూపర్ జైంట్స్. ప్రస్తుతానికి రేస్ టు ప్లే ఆఫ్స్లో ఉన్నారు. 11 మ్యాచ్లు ఆడేసరి 10 పాయింట్లు మాత్రమే. లీస్ట్ ప్రాబిలిటీ వీళ్ళకే ఉంది క్వాలిఫై అవ్వడానికి. 10 పాయింట్లు ఉన్నాయి, 3 మ్యాచ్లు ఉన్నాయి, 3 గెలిస్తే 6 వస్తే 16కి వెళ్తారు. కానీ ఎవరితో ఆడుతున్నారు? ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ, జీటీ ఆర్ టఫ్ గేమ్స్. ఈ 2 ఓడిపోయారంటే ఎస్ఆర్హెచ్ గెలిపినా ప్రయోజనం లేదు. అండ్ ఎల్ఎస్జీ అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. వాళ్ళ టాప్ 3 ఫెయిల్ అయిందా తర్వాత నుంచి ఎవరి నుంచి రన్స్ రావట్లేదు. రిషబ్ పంత్ ఫామ్లో లేడు. సో ఇంకా క్వాలిఫై అవ్వగలుగుతాము అని చెప్పి ఒక ధీమా వ్యక్తపరిచినా కూడా రిషబ్ పంత్ మ్యాటర్ ఏంటంటే, ప్రాక్టికాలిటీ ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ లుక్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో కేకేఆర్కి స్లైట్లీ బెటర్ ఛాన్స్ ఉందేమో వీళ్ళతో పోలిస్తే. బట్ ఎల్ఎస్జీ లుక్స్ ఇన్ వెరీ టైట్ స్పాట్. అన్ని గెలవాలి, 1-2 రిజల్ట్ వాళ్ళ వైపు కూడా వెళ్లాల్సి వస్తుందేమో మిగతా టీమ్స్ది. అవన్నీ జరగాలి. ఆడాల్సిన ఆర్సీబీ, జీటీతో, ఎస్ఆర్ఎస్ తోటి నాట్ గోయింగ్ టు బి ఈజీ. సో వీళ్ళు కూడా అస్సాం ట్రైన్ ఎక్కేస్తారన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఇదన్నమాట సంగతి. సో 7 టీమ్స్ ఇంకా రేస్లో ఉన్నాయి. ఈ 7 టీమ్స్కి మిగిలిన మ్యాచ్లు వాళ్ళకి పొటెన్షియల్ ఛాన్సెస్ ఏంటో చెప్పేశాను. నచ్చుంటే కనుక ఈక్వేషన్ హిట్ లైక్ బటన్. అలాగే ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హై ఫై టు యూ. సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్ వీడియో నచ్చుంటే కనుక మరొకటి మళ్ళీ కలుస్తా. డోంట్ మిస్ ద మ్యాచ్ ఆఫ్ ఎంఐ వర్సెస్ జీటీ, క్రాకర్ ఆఫ్ ఎ గేమ్. దాని రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.